మీ చేతులు దాటేసిన పిల్లలు ఉన్నారేమో. పెళ్లి కూడా అయిపోయిందండి మా అబ్బాయికి, కానీ ఎవరి మాట వినడండి మా అబ్బాయి. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, భార్యను బాధ పెడతాడు, డబ్బులంతా వేస్ట్ చేస్తాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. మా ఇంటికి ఒక మచ్చగా ఉన్నాడు మా కొడుకు. మా అమ్మాయి ఉంది, చాలా జాగ్రత్తగానే పెంచాము, ఏమైందో తెలీదు, బట్ షీఈస్ రెబెలింగ్ అగేన్స్ట్ అస్. తల్లిదండ్రులకు విరోధంగా మా అమ్మాయి తిరుగుబాటు చేస్తుంది, ఎదిరిస్తుంది అని ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే వాట్ క్యాన్ వీ డూ? ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాక, మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాక, మీకు సన్నలలో లేనప్పుడు చేయగలిగితే వెళ్ళి ఒక 2 రోజులు గడపగలరేమో వారితో. వారు మీ దగ్గరకు వస్తే ఒక పూట 2 పూట్ల ఉంటారేమో, లేదా ఫోన్లో మాట్లాడితే కొంతవరకు వింటారేమో. కొన్నిసార్లు చూడండి, ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారవుతున్నారంటే, ఫోన్లో ఎక్కువగా జాగ్రత్తలు చెప్తుంటే అమ్మ నాన్న విసుగొచ్చేస్తుంది. ఎందుకమ్మా ఊరికి చెప్పిందే చెప్తాం, డాడీ నీకెప్పుడు అంతేలే, నువ్వు అలాగే చెప్తా ఉంటావు, మేము బాగానే ఉన్నాం, మేము అన్ని చూసుకుంటాంలే, వీ కెన్ హ్యాండిల్, వీఆర్ ఫైన్ అని విసుగుంటా ఉంటారు కదండి కొంతమంది పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబం ఉంటే, వాట్ క్యాన్ వీ డూ నౌ? అసలు ఏమైనా చేయగలమా అని అంటే, యూ కెన్ ప్రే ఫర్ దెమ్. మీ పిల్లలు అవిధేయులైన పిల్లలుగా, తిరుగుబాటు చేసే పిల్లలుగా, ఎదిరించే పిల్లలుగా ఉంటే, ఒకవేళ వారు మీ దగ్గర ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి, వారికి బోధించండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి తల్లిదండ్రులారా అని దేవుని వాక్యం పదే పదే జ్ఞాపకం చేస్తుంది.